Welcome to Amma's Telugu Kitchen. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఒక సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ప్రాన్స్ ఫ్రై. ఈ రెసిపీని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం రండి. నేనైతే 1/2 kg రొయ్యలు తీసుకున్నానండి ఫ్రైకి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక చెక్క నిమ్మరసం పిండుకొని మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పసుపు, ఉప్పు, నిమ్మరసం బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఈ రొయ్యల్ని పక్కన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుందాం. ఈ రొయ్యలు ఫ్రైకి కావాల్సింది రొయ్యలు, 3 ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక టమాటో, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వీటెక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని వేసుకుని నీళ్ళు మొత్తం ఇంకేదాకా వాటిని మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. మరో పొయ్యి మీద వేరే దాకా పెట్టుకుని ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని వీటిని బాగా వేగించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని వేగించుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకుని వీటిని అయితే వేగించుకుందాం. ఈలోపు రొయ్యలు ఎంతవరకు మగ్గినాయో చూద్దాం మూత తీసి. రొయ్యలు అయితే వాటర్ ఇంకా చాలా ఉందండి, ఇంకొక 5 నిమిషాలు వీటిని మగ్గనిద్దాం. ఈలోపు ఉల్లిపాయలు అయితే చాలా మట్టుకు వేగినాయి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక 2 నిమిషాలు వీటిని కూడా వేగించుకుందాం. ఇవి ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి ఫ్రై. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. టమాటాలు కూడా బాగా మగ్గినాయి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కలిసిలా కలుపుకొని ఈలోపు మన రొయ్యలు అయితే వాటర్ చాలా మట్టుకు ఇంకిపోతాయి, అవి కూడా వేసేసుకుందాం. చాలండి, ఇంతవరకు ఉడికినాయి. అవి కూడా అందులో వేసేసుకుందాం. రొయ్యలన్నీ వేసుకుని ఈ మసాలాలన్నీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి వీటిని. రొయ్యల ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీటిని బాగా కలుపుకుని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందామండి. 2 నిమిషాల తర్వాత చూద్దాం ఎంతవరకు మగ్గినాయో. ఇందులో అయితే రుచిగా సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి. ఇందాక ఉల్లిపాయల్లోని రొయ్యల్లోని వేసాను కదా, ఇప్పుడైతే 2 స్పూన్లు సాల్ట్ వేసాను, 2 స్పూన్లు కారం వేసాను. కారం కొంచెం తినేవాళ్ళు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఆల్మోస్ట్ అన్నీ అయితే వేసేసానండి. మసాలాలన్నీ రొయ్యలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ రొయ్యలకు పట్టేలాగా ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుని వీటిని వేగించుకుందామండి, లేకపోతే పచ్చివాసన వస్తాయి. 5 నిమిషాలు అయితే అయ్యిందండి. రొయ్యలు అయితే బాగా వేగినాయి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్ గా, ఎంత బాగుందో. రొయ్యల ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. దీని కాంబినేషన్ పెసరపప్పు చారు పెట్టుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుందండి. చూసారు కదండి, ఇంతేనండి, చాలా సింపుల్ గా ఈ రొయ్యల ఫ్రై అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ రొయ్యల ఫ్రై చాలా ఈజీగా ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేశానో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
నేను చేసిన వీడియోలు మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.